అంతర్జాతీయ వాణిజ్య చరిత్రలో ఒక కొత్త శకానికి తెరలేచింది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారత్ యూరప్ యూనియన్ల మధ్య చారిత్రకమైన స్వేచ్ఛాయుత వాణిజ్యం ఎట్టకేలకు ఖరారైంది. దీని ద్వారా ప్రపంచ దేశాలకు టారిఫ్లు బూచి చూపించి భయపెడుతున్న అమెరికాకు భారతదేశం ఎలా చెక్ పెట్టనుంది? ఈ ఒప్పందం ద్వారా భారతదేశానికి మరియు యూరప్ దేశాలకు ఎటువంటి లాభాలు చేకూరుతున్నాయో పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఈ డీల్ ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు అంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత కీలకమైనదో. ఈ ఒప్పందం ద్వారా ఎన్ని కోట్ల మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు, ఈ ఒప్పందం భారతదేశానికి ఆర్థిక పరంగా ఎటువంటి పురోగతిని సాధిస్తుందో. ఈ ఒప్పందం 6 నెలల్లో సంతకాలన్నీ పూర్తి చేసి 1 సంవత్సరం లోపల దీన్ని అమలు చేయాలని చూస్తున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే భారత్ మరియు యూరప్ దేశాల నడుమ వార్షిక సుంకాలు సుమారు 400 కోట్ల యూరోల మేరకు తగ్గుదల కనిపిస్తుంది. యూరప్ కార్లు, వైద్య పరికరాలు, వైన్స్ వంటి తదితర అంశాలలో ఈ సుంకాలు మరింత తగ్గుదల చేరి భారత్ మార్కెట్లకు మరింత చేరువవుతాయి. ఇంతేకాకుండా 93% వస్తువుల మీద ఎటువంటి సుంకాలు కూడా ఉండవు. ఈ సుంకాలు అనేవి వస్తు సేవలకే కాకుండా సేవలకు కూడా వర్తిస్తుంది. ఈ ఒక్క ఒప్పందం కోసం భారత్ మరియు యూరప్ దేశాలు గత 18 సంవత్సరాల నుంచి అనేక మార్లు చర్చలు జరపడం విశేషం. ప్రపంచ దేశాల మీద టారిఫ్ అనే ఆయుధంతో యుద్ధం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భారత్ మరియు యూరప్ యూనియన్ల ఈ డీల్ అనేది ఒక గట్టి సమాధానంగా చెప్పవచ్చు. ఈ ఎఫ్టీఏలో మొత్తం 12 ఒప్పందాల మీద సంతకాలు చేశాయి. ఇవే కాకుండా 2 ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా జరిగాయి. ఒకటి రక్షణ భద్రతా వ్యవహారాలకు సంబంధించి ఒక సంతకం అయితే, భారతదేశంలో ప్రతిభావంతులైన యువతకు యూరప్ లో మెరుగైన అవకాశాలు కల్పించడానికి 2వ సంతకం చేశారు. యూరప్ యూనియన్ అనేది ఒక దేశం కాదు, 27 చిన్న చిన్న దేశాలు కలిపి ఒక యూనియన్ గా ఏర్పడ్డాయి. దీని కారణంగా భారతదేశ తయారీ రంగానికి ఊతం బాగా లభించి భారతదేశ తయారీ రంగంలో ఎగుమతులు అధికంగా జరుగుతాయి. ముఖ్యంగా అమెరికా టారిఫ్ల కారణంగా దిగజారిన వస్త్ర పరిశ్రమ, తోళ్ల పరిశ్రమ, బంగారు ఆభరణాల పరిశ్రమకు ఇది మంచి ఊతంగా లభిస్తుంది. నుంచి యూరప్ కి ఎగుమతి అవుతున్న ముఖ్యమైన దుస్తులు, లెదర్, ఫార్మా ఉత్పత్తులు, స్టీలు, పెట్రోలియం ఉత్పత్తులు, స్మార్ట్ ఫోన్, కంప్యూటర్స్, సేంద్రియ ఎరువులు, రత్నాలు, బంగారు ఆభరణాలు, ఆటోమొబైల్ విడిభాగాలు మొదలైన వస్తువుల మీద సుంకాలు భారీగా తగ్గి యూరప్ మార్కెట్ లో ఇతర దేశాల వస్తువుల మీద భారత్ వస్తువులు పోటీ పడే అవకాశం అధికంగా ఉంటుంది. అలాగే టెలికాం, వ్యాపార, రవాణా రంగాల్లో భారతదేశం యూరప్ కు అందిస్తున్న సేవలకు కూడా ఈ సుంకాలు వర్తిస్తాయి. దీని కారణంగా భారతీయ టెక్నాలజీ, ఫార్మా, ఆటోమొబైల్, జౌళ్ల పరిశ్రమకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. భారతదేశ జౌల ఉత్పత్తిపై యూరోపియన్ దేశాలు 12 నుంచి 16% సుంకాలు విధిస్తున్నాయి. ఈ ఒప్పందం కారణంగా ఆ సుంకాలు మరింత తగ్గే అవకాశం ఉంది. అదే విధంగా యూరప్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న యంత్రాలు, మొబైల్ ఫోన్ల విడిభాగాలు, సర్క్యూట్లు, విమానాలు, వైద్య సైంటిఫిక్ పరికరాలు, ముడి వజ్రాలు, ప్లాస్టిక్, కార్లు, మద్యం వంటి వాటిని భారత్ దిగుమతి చేసుకుంటుంది. 2020-24 మధ్య యూరప్ నుంచి భారతదేశానికి డైరెక్ట్ గా 117.4 బిలియన్ పెట్టుబడులు భారతదేశానికి వచ్చాయి. ఆ టైంలో భారత్ మొత్తం ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో ఇది 17%. సుంకాలు తగ్గింపు అనేది యూరప్ నుంచి వస్తున్న కార్లపై భారతదేశం 70 నుంచి 110% సుంకాలు విధిస్తుంది. దీన్ని మొదటిగా 40%, తర్వాత చివరిగా 10% వరకు తగ్గించే యోచనలో భారతదేశం ఉంది. అంతేకాకుండా 90% వస్తువులు యూరప్ నుంచి దిగుమతి చేసుకుంటున్న భారతదేశం వాటి మీద సుంకాలు భారీగా తగ్గించడం, పూర్తిగా తొలగించడం జరుగుతుంది. ఫలితంగా యంత్ర భాగాల్లో 44%, రసాయనాలు 22%, ఫార్మా ఉత్పత్తులు 11% సుంకాలు ఉన్న వాటి మీద యూరోపియన్ యూనియన్ బాగా లాభ పొందుతుంది. అదే యూరప్ నుంచి వస్తున్న వైన్ మీద 20-30%, స్పిరిట్ మీద 40%, బీర్ల మీద 50% వరకు తగ్గుదల ఉంటుంది. అదే విధంగా ఆలివ్ ఆయిల్ మీద పూర్తిగా సుంకాలు నిషేధించబడతాయి. దీని కారణంగా భారతదేశంలోని అనేక రెస్టారెంట్, హోటళ్లు కూడా మంచి లాభాలు చవిచూసే అవకాశం. యూరప్ కూడా భారత్ పై సుంకాలు అతి భారీగా తగ్గించే యోచనలో ఉంది. రాబోయే 7 సంవత్సరాలు సుమారు 99.5% సుంకాలు తగ్గించే విధంగా ఆలోచిస్తుంది. లేదా సుంకాలే లేకుండా భారత్ వ్యాపారాన్ని కొనసాగించే యోచనలో యూరప్ ఉంది. ఆప్టికల్, సర్జికల్, వైద్య పరికరాల మీద సుంకాలు తగ్గించడంతో వాటి ధరలు భారతదేశంలో తగ్గుతాయి. దీని కారణంగా ప్రజల వైద్య ఖర్చులు భారం తగ్గుతుంది. భారత్, యుఏఈ నడుమ ఈ ఒప్పందం కోసం సుమారు 2007 నుంచి అనేక సార్లు చర్చలు జరిగాయి. మార్కెట్ యాక్సెస్, మేధో సంపత్తి హక్కులు, కార్మిక ప్రమాణాలు తదితర అంశాల మీద ఏకాభిప్రాయం కుదరక ఇవి వెనుకబడ్డాయి.
ఆటోమొబైల్, వైన్, స్పిరిట్, భారత ఐటీ సంస్థలు, డేటా సెక్యూరిటీ వంటి విషయాల్లో కూడా పొంతన కుదరక ఈ ఒప్పందాలు వెనకబడ్డాయి. 2016-20 నడుమ రెండోసారి భారతదేశం, యూరోప్ దేశాల మధ్య చర్చలు జరిగాయి. 2022 నుంచి ఈ చర్చల్లో స్థిరమైన ప్రగతి కొనసాగి చివరకు ఈ ఒప్పందం కుదిరింది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కారణంగా 6.9 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేరుతుంది ఇరు దేశాలకు. ఈ ఒప్పందం కారణంగా ఇటు అమెరికాకు, అటు చైనాకు, రెండు దేశాలకు కళ్ళెం వేసినట్టు అవుతుంది. భారతదేశ ఆర్థిక ప్రయోజనాలే కాకుండా అమెరికా టారిఫ్లకు ఒక చెంపదెబ్బ లాంటిది. దీని మీద అమెరికా స్పందిస్తూ భారత్ మరియు యూరోపియన్ యూనియన్ యొక్క ఎఫ్టీఏను ఉక్రెయిన్ పై రష్యా దాడికి నిధులు సమకూర్చే ఒప్పందంగా అభివర్ణించింది. రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. దాన్ని శుద్ధి చేయగా వచ్చే ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ కు విక్రయించి దాని ద్వారా వచ్చే నిధులు భారతదేశం మీద నుంచి రష్యాకు చేరుతాయని విమర్శించింది. అంతేకాకుండా ఉక్రెయిన్ మీద రష్యా యుద్ధం చేయడానికి యూరోపియన్ యూనియనే నిధులు సమకూరుస్తుందని ఘాటుగా విమర్శించింది అమెరికా. ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అమెరికా కొన్ని కోట్ల రూపాయల విలువైన వస్తువులను, మినరల్స్ ను దిగుమతి చేసుకుంది రష్యా నుంచి. కానీ అమెరికా ఆ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టదు. ఎందుకంటే అమెరికా చేస్తే సంసారం, ఇతర దేశాలు చేస్తే వ్యభిచారం అన్న రీతిలో అమెరికా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఇప్పుడు భారత్ మరియు యుయు యొక్క ఒప్పందం కారణంగా కెనడా కూడా ఇటువంటి స్వేచ్ఛ వాణిజ్యాన్ని భారత్ నుంచి కోరుకోవడం అమెరికాకు మింగుడు పడిన మరొక విషయం. ఈ ఒప్పందం మీద మరియు అమెరికా యొక్క ఈ హెచ్చరికల మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు మరిన్ని ఇటువంటి వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.